మన మధ్య ఎవరైనా ఉన్నారా? భారమైనటువంటి ఆర్థిక ఇబ్బంది గుండా వెళుతున్న వాళ్ళు, తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్న వాళ్ళు, మందిరానికి వస్తున్నావు, ఖచ్చితంగా మానకుండా వస్తావు. కష్టమైనా సరే, దారి ఖర్చులు లేకపోయినా సరే మందిరాన్ని మానవు. చక్కగా వాక్యం వింటావు, టైంకి వస్తావు, చివరి దాకా ఉంటావు. ఇవ్వాలనుకుంటున్న కానుకలు ఇచ్చే ప్రయత్నం చేస్తావు. అయినా ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, తీవ్రమైన కష్టం. దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఆశపడుతున్నావు, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్నావు, నీకు తెలిసిన సాక్ష్యాన్ని లోకానికి చెప్పాలని ఆశపడుతున్నావు. అయినా నీకు కష్టం వచ్చింది. ఎందుకనండి విశ్వాసులకు ఈ కష్టాలు? ఎందుకనండి ఆత్మీయులకు ఈ కష్టాలు? ఎందుకనండి ఒకప్పుడు పాపిష్టివాడిని కానీ క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన నా ఇంట్లో ఎందుకు నాకు ఈ కష్టాలు? ఇప్పుడు ఆలోచన చేసావా? అబ్రహాం జీవితంలో దేవుని చిత్తం చేస్తున్నప్పుడు, బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్య, కరువు వచ్చి పడింది. వస్తాయి. ఆ కరువు వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం పరీక్షించబడుతుంది. కష్టం వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం పరీక్షించబడుతుంది. శ్రమ వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం పరీక్షించబడుతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం పరీక్షించబడుతున్న విషయం మర్చిపోవద్దు.